ప్రత్యేకమైన ఆదివారం. ఏ ఆదివారము అంటే మట్టల ఆదివారం. ఈ ఆదివారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యాగమునకు ముందుగా ఆయన యెరూషలేమునకు వెళ్ళి ప్రయాణం చేసి గాడిద పిల్ల మీద ఎక్కియు ఆయన ఆ యెరూషలేము వీధిలో ఆయన గాడిద మీద ఆ యెరూషలేము వీధుల్లో ఆయన తిరగడము, ఆయనతో ఉన్న జనులు, పెద్దలు, చిన్నలు, యవనస్తులు హోసన్నా జయము జయము అనుకుంటూ ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఈ ఉదయకాల సమయంలో రాముడి వలసలో కూడా అదే జరిగింది. అందుకు నేను రావడం లేట్ అయ్యింది కనుక అందుకు దేవుని వాక్యములోను దేవుని ప్రవచనముల్లో మనం నడిపించబడదాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది జకర్యా దినముల్లో ప్రవచించబడిన వాక్యము. ఇది ఒక వాగ్దానము, ఇది ఒక ప్రవచనం. ఎవరి నిమిత్తము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము. ఎవరంటే జకర్యా ప్రవచించాడు. ఇది ఒక వాగ్దానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు యెరూషలేములో ఉంటున్న నివాసులారా మీరు ఎలా ఉండాలంటే ఉల్లాసముగా ఉండి, నీ రాజు ఎలాంటి వాడంటే నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. ఈ వాగ్దానము కొన్ని వేల సంవత్సరముల తరువాత ప్రవచించిన వాగ్దానం ఏమైందంటే ఈ భూమి మీద యేసు ప్రభు పట్ల నెరవేర్చబడినది. దేవునికి స్తోత్రం. అందుకు ఈ ప్రభు ఏం తీసుకొని వస్తూ ఉన్నాడంటే రక్షణ గలవాడును, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై ఏం ఎక్కి వచ్చుతూ ఉన్నాడంటే గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు నీతిపరుడు రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్ల మీదను ప్రభు వస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు గాడిద పిల్లయు ఎక్కి యెరూషలేమునకు వస్తూ ఉన్నప్పుడు బేతనియా అను గ్రామములు అంటే ఈ రెండు కూడా ఎలాంటివంటే జంట నగరముల లాంటివి. అటువంటి ఆ గ్రామముల్లోన ఆ నగరముల్లోన యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన శిష్యుల్ని ఇద్దరిని ప్రభు చూచాడంట. చూచి వారికి ఒక పనిని అప్పచెప్పుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పని అంటే ఇదిగో కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లలు కనబడును, దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందుంటున్న ప్రియా దేవుని బిడ్డలారా మీరు ఆలకించండి. ఈ ఉదయకాల పునరుద్ధాన దినములో ఈ మట్టల ఆదివారములో దేవుని యొక్క వాక్యం ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే ప్రభు ఇద్దరు శిష్యుల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ శిష్యులకి పని అప్పచెప్పుతూ ఉన్నాడు. ఏం పని అప్పచెప్పుతూ ఉన్నాడంటే కట్టబడి ఉన్న గాడిదని విప్పి తీసుకురండి అని చెప్తూ ఉన్నాడు.
ఈ ఈ యొక్క పునరుద్ధాన దినములో ఈ మట్టల ఆదివారములో ఒకవేళ సేవకుడిగా ఇద్దరిని పిలిచి, అయ్యా కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లని మీరు తీసుకురండి అంటే, అయ్యగారు మేము గాడిదని తీసుకురాలేము కానీ గుర్రమును తీసుకురమ్మంటే తీసుకురాగలం. ఎందుకంటే సమాజంలో జంతువుల్లో గాడిదకి ఏమి లేదంటే విలువ లేదు. అలాగే పరిశుద్ధ గ్రంథములో కూడా గాడిదకి ఏమి లేదంటే విలువ లేదు. దాన్ని వెలపెట్టి విడిపించాలి అంటే, దాన్ని వెలపెట్టి విడిపించాలంటే దానికి ప్రతిగా చూలు దేనినైనా సరే, జంతువునైనా సరే అది దేవునికి అర్పణగా ఇవ్వాలి కనుక అది అర్పణకు పనికిరాదు. కనుక గాడిదని రక్షించాలంటే ఏం చేయాలంటే, ఆ యొక్క గొర్రెని ప్రతిగా ఏం చేయాలంటే మెడని విరగదీయాలంట. గాడిది రక్షణలోకి రావాలంటే ఏం చేయాలంటే గొర్రె పిల్ల మెడని విరగదీసి రక్తాన్ని ఏం చేయాలంటే ప్రోక్షించితే అప్పుడు గాడిదికి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అందుకు గాడిద మాట విననిది, గాడిద లోపడనిది. అలాగే గాడిదే మాట వినది అంటే దేవుని యొక్క వాక్యములో చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డెను తెలుసుకొనును. దేవునికి స్తోత్రం. మన పిల్లలు మన మాట వినకపోతే ఒక్కొక్కసారి మనకు కోపం వస్తూ ఉంటే మన పిల్లల్ని మనం ఏం తిడతారంటే కొంతమంది, ఒరే గాడిదలాగా పెరిగావు కానీ నీకేమి లేదురా, బుద్ధే లేదు అని పిల్లల్ని తమ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే గాడిదని చూచి వారిని తిడుతూ ఉంటారు. కానీ గాడిద ఎలాగంట తన సొంత యజమాని దొడ్డెను తెలుసుకుంటుందంట. ఎద్దు తన కామందుని ఏం చేస్తుందంటే ఎరిగి ఉంటుందంట. అందుకు కింద వాక్యములు ఏముంది, తెలివి లేని నా జనమా. యెషయా గ్రంథము, తెలివి లేని నా జనమా యోచించుము. దేవునికి స్తోత్రం. అంటే జనులకి ఏమి లేదంటే తెలివి లేదు. గాడిదకి ఏమున్నదంటే తన సొంత యజమానుడి యొక్క దొడ్డును తెలుసుకుంటుందంట. ఎద్దు ఏం చేస్తుందంటే తన కామందుని ఎరిగి ఉంటుందంట. ఈరోజు గాడిద ఎలాగైతే మాట వినక లోపడక దేవునికి అవిధేయతగా ఉన్నదో అలాగే స్వాభావికమైన మనుషులు కూడా అలాగనే ఉన్నారు. ఎంతమంది దేవుని మాటకు వింటూ ఉన్నారు, వారి తల్లిదండ్రుల మాటలు వింటూ ఉన్నారు, ఎంతమంది దేవుని చిత్తమును చేయగలుగుతూ ఉన్నారు అంటే గాడిద ఎలాగైతే లోబడట్లేదో, గాడిద ఎలాగైతే అపవిత్రంతో ఉన్నదో, గాడిద ఎలాగైతే ఆ యొక్క బయటని తిరుగుతూ ఉందో, ఈ రోజుల్లో కూడా ప్రజలు కూడా ఎలాగున్నారంటే దేవుని మాట వినక ఆ యొక్క నోరు లేని ఆ గాడిద ఏం చేస్తూ ఉందంటే తన సొంత యజమాని దొడ్డును తెలుసుకుంటూ ఉందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద స్వేచ్ఛగా తిరుగుటకు వీలు లేదు. ఎందుకంటే గాడిద ఏం మోయాలంటే బరువులు మోయాలి. అలాగే పాపి అనే మనుష్యుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఈ లోకంలో ఆయన సాతాను యొక్క బరువుని పాపి అనేవాడు మోస్తూ ఉన్నాడు. సాతాను యొక్క బరువుని పాపి మోస్తూ ఉంటే గాడిద ఈ లోకములో ఉన్న తన యజమానుడి యొక్క బరువులను ఏం చేస్తూ ఉందంటే ఆ గాడిద మోస్తూ ఉంది. అందుకు కట్టబడి ఉన్న గాడిద. అందుకు మనుషులు కూడా కొన్ని వ్యసనాల్లో కట్టబడి ఉన్నారు. త్రాగుడికి బానిసైపోయిన మనుషులు త్రాగుడనే కట్టుతో ఉన్నారు, వ్యభిచారం అనే కట్టులతో ఉన్నారు, దొంగతనం అనే కట్టులతో ఉన్నారు. ఇదిగో అపవిత్రతతో కూడుకొని కట్టబడి అపవాది కట్టిన కట్టుల చేత అనేక మంది బంధింపబడి ఉన్నారు. ఆ గాడిది పిల్లయు ఎలాగైతే కట్టబడి ఉన్నదో ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని ఆ కట్టులు విప్పి ఆ శిష్యుల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే వాటిని మీరు విప్పి తీసుకొని రండి. దేవునికి స్తోత్రం. ఈ మట్టల ఆదివారములో ప్రభువునందుంటున్న ప్రియ సహోదరుడా, ఆ గాడిద కట్టబడినట్లు లోకమైన వ్యసనములతో నీవు కట్టబడి ఉన్నావేమో, వ్యభిచార సంబంధమైన ఆత్మతో ఒకవేళ కట్టబడి ఉన్నావేమో,
త్రాగుడి సంబంధమైన ఆత్మతో నువ్వు ఒకవేళ కట్టబడి ఉన్నావేమో. అబద్ధములు మోసములు చేస్తూ ఈ లోక సంబంధమైన కట్లతో ఒకవేళ కట్టబడి ఉన్నావేమో. ఆ గాడిద అపవిత్రమైనదప్పటికీ కూడా కట్టబడి ఉన్న ఆ గాడిదని విప్పడానికి ఎలాగైతే తన శిష్యుల్ని ప్రభు పంపిస్తూ ఉన్నాడు, ఆ శిష్యులు వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారంటే, ఒకవేళ ఆ కట్టబడి ఉన్న గాడిది పిల్లయు ఒకవేళ ఎవరైనా ఇది ఎందుకు విప్పుతున్నారని ఒకవేళ అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు వారితో చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవరికి కావలసి ఉన్నదట? ప్రభువునకు కావలసి ఉన్నదని. నిన్నే ఒకవేళ గాడిదని తోలుకొని రమ్మంటే గాడిదని ఎవరు కూడా ఏం చేయరంటే అది మాట వినదు, అది అపవిత్రమైనది కనుక అది రాదు అని నువ్వేం చెప్తావంటే చెప్తావు. జంతువులన్నిటిలోకి దేన్ని ఇష్టపడతారంటే నెమల్ని ఇష్టపడే ప్రజలు ఉంటారు, పావురాన్ని ఇష్టపడే ప్రజలు ఉంటారు, అలాగే ఎద్దుని ఇష్టపడే ప్రజలు ఉంటారు, అలాగనే కేదుని ఇష్టపడే ప్రజలు ఉంటారు, ఆవుని ఇష్టపడే ప్రజలు ఉంటారు. కానీ గాడిదని ఇష్టపడే ప్రజలు ఎవరు ఉండరు. కానీ యోబుకి దూజు దేశములో ఎన్ని గాడిదలు ఉన్నాయట? 500 ఆడగాడిదలు యోబుకు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 2 శిష్యుల్ని పంపించి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ గాడిదని, కట్టబడి ఉన్న గాడిదని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే విప్పి తీసుకొని మీరు నా యొద్దకి దాన్ని తోడుకొని రండి అని చెప్తే, ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకో, ఇది ప్రభువునకు ఇవి కావలసి ఉన్నవని వారితో మీరు చెప్పండి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు గాడిద అపవిత్రమైన జంతువా, జ్ఞానము లేనిది. అలాగనే ప్రజలు కూడా అనేక మంది మారు మనస్సు లేని వారై కూడా ఈ విధముగానే అనేక మంది ఇంకా పాపములోనే బ్రతుకుతూ ఉన్నారు. ఆ పాపాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే పాయసముగా తాగుతున్న ప్రజలు ఉన్నారు. అందుకు అబ్రహాము తన కుమారుడిని ఎక్కడికి? ఆ మోరే పర్వతమునకు దేవుడు బలి అడిగినప్పుడు తీసుకువెళుతూ ఉన్నప్పుడు గాడిదని ఏం చేశాడట? ఆ పరిశుద్ధమైన స్థలములోకి తీసుకువెళ్ళకుండా గాడిదని ఏం చేశాడు? బయటే ఉంచి ఏం చేశాడంటే ఆ యొక్క స్థలములోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. గాడిదలు 3 రకాలైనట్టు గాడిదలు ఉన్నాయి. ఏం గాడిదట? అడవ గాడిద. దేవునికి స్తోత్రం. ఒకటోది ఎటువంటి గాడిద? అడవ గాడిద. రెండవది కంచర గాడిద. ఈ అడవ గాడిద ఎలాంటిదంటే యోబు గ్రంథం 39వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చూద్దాం ఈ అడవి గాడిదని గురించి. 39వ అధ్యాయం. అడవగాడిదను అడవగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చేవాడెవడు? అడవి గాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును. చూసారా? అడవగాడిద కట్ట ఏం చేస్తూ ఉన్నాడట? అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించి తిని, పట్టణ కోలాహలమును అది తిరస్కరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నేను అరణ్యమును దానికి ఇల్లుగా చేశాడట. ఏ గాడిదకి? అడవి గాడిదకు. రెండవది ఏం చేశాడట? ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించి తిని. అరణ్యములో ఎవరు ఉండరు. ఏముంటాయి అరణ్యములో? ఏముంటాయి? జయమ్మ, పార్వతమ్మ, అరణ్యములో ఏముంటాయి? అందుకు ఈ అడవి గాడిది ఎక్కడ ఉన్నదంటే అరణ్యములో ఉన్నది. ఉప్పు పర్రను దాని నివాస స్థలముగా నియమించి తిని. ఉప్పు పర్ర మీద ఏముండదు, ఉప్పే ఉంటుంది, కానీ అక్కడ గరికి కానీ అక్కడ ఏమి తినటానికే ఆహారము ఉండదు ఆ అడవిగా. ఒకటవది తన ఇల్లు ఏంటంటే అరణ్యము. రెండవది తనకేమి లేదంటే మేత స్థలము లేదు. మూడవది అది ఏం చేస్తుందంటే పట్టణపు కోలాహలమును అది ఏం చేస్తూ
ఉందంటే తిరస్కరిస్తూ ఉంది. తోలివాని కేకలు అది వినదు. ఏది గాడిద? ఏ గాడిద? అడవి గాడిద. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవే గాడిదవై ఉన్నావో? అడవి గాడిదవై ఉన్నావో, లేకపోతే కంచర గాడిదై ఉన్నావో, లేకపోతే ఊరిలో ఉన్న యేసును మోసే గాడిదగా నీవు ఉన్నావో, ఈరోజు దేవుని వాక్యములో నీకు నీవే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అరణ్యములో ఏమీ ఉండదు. అందుకు నీ కుటుంబము అరణ్యముగా ఉండకూడదు. రెండవది, మేత స్థలం ఉప్పు పర్రగా చేశాడట. నీ కుటుంబంలో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నింపబడుతూ మేత స్థలం అంటే పచ్చగా ఉండాలి నీ కుటుంబం. కానీ అడవి గాడిద నివసిస్తున్న స్థలము ఎలా ఉందంటే ఉప్పు పర్రగా ఉంది. ఉప్పు మాత్రం అక్కడ దొరుకుతుంది, కానీ ఆ గాడిదకి, అడవి గాడిదకి ఏమి లేదంటే మేత లేదు. రెండవది ఏం చేస్తూ ఉందంటే కోలాహలమును, పట్టణ కోలాహలం అనేది ఏం చేస్తుందంటే తిరస్కరిస్తూ ఉంది. నాలుగవది ఏంటంటే కేక వేసిన అది ఏం చేయదట, మాట వినదు. ఒకవేళ దేవుని వాక్యం నీతో చెబుతున్నప్పటికీ కూడా, ఒకవేళ అడవి గాడిద వల్ల దేవుని సేవకుడి కేకేసిన, దేవుని యొక్క వాక్కు నీతో మాట్లాడుతున్న, ఒకవేళ విననొల్లని ప్రజలుగా నీవు ఉంటే, విననొల్లని గాడిదగా నీవు ఉంటే, ఒకవేళ నీవు అడవి గాడిదివే, దేవుని వాక్యానికి లోపడక ఆ ఉప్పు పర్రలో మేత లేని స్థలంలో నీవు ఉండి ఒకవేళ దేవుని చిత్తాన్ని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఒకవేళ బ్రతికితే నీవు అడవి గాడిదివే. అందుకు నీవు అడవి గాడిదిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. శిష్యుల్ని పిలిచి ఏ పని అయితే ఆ యొక్క ప్రభు అప్పు చెప్పాడో ఆ పనిని నువ్వేం చేయాలంటే యథార్థతతోనూ, నమ్మకంతోనూ, విశ్వాసముతోనూ, పరిశుద్ధతతోనూ నీ ప్రభు పని నువ్వు చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు నీ కుటుంబంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. నువ్వు కూర్చున్న స్థలం ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి. నువ్వు పట్టణపు కోలాహలమును గాడిద తిరస్కరించినట్లు నీ ఎదుటికి వచ్చిన వారిని ఎవరిని కూడా నువ్వేం చేయకూడదంటే తిరస్కరించకూడదు. ప్రేమ అభిమానాలతో వారిని పలకరించాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, కేకలు వేస్తూ ఉన్నప్పుడు, గాడిద ఎలాగైతే ఆ మనిషి కేకలు వేస్తే వినలేదో ఆ విననొల్లని స్వభావం నీలో ఉండకూడదు. అందుకు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడుతూ ఆ కేక వినబడుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క రుచిని నీవు ఎరిగి ఏం చేయాలంటే దేవుని మందిరములోను, దేవుని కుటుంబంలోను నువ్వు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, విశ్వాసము కలిగి నీవు జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది కంచరి గాడిద. కంచరి గాడిద 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 2వ సమూయేలు. అబ్షాలోము కంచరగాడి మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరి గాడిది యొక్క ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరి గాడిద సాగిపోయెను. చూసారా, కంచరి గాడిద. అబ్షాలోము ఎందుకంటే చాలా జుత్తు కలిగినవాడు, చాలా అందము కలిగినవాడు. ఈ అబ్షాలోము ఎవరంటే దావీదు యొక్క కుమారుడు. దేవునికి స్తోత్రం. ఆయన కంచరగాడి మీద ప్రయాణమే వెలుచు ఉండగా ఆయనకి ఏం తగిలిందంటే ఒక మస్తకి వృక్షంలో ఏం చేశాడంటే ఆ ఓడలు చిక్కుకొని క్రిందకి పోయినప్పుడు అతను ఏం చేశాడట, ఆకాశమునకుని భూమికి మధ్య వేలాడుతూ ఉన్నప్పుడు ఆ కంచరి గాడిద, మోస్తున్న గాడిద, నిద్రపోతున్న గాడిద, సోమరిపోతు గాడిద, ఎన్నిసార్లు చెప్పినా లోపడని గాడిద, అల్లరిపోతు గాడిద, ఎన్నిసార్లు చెప్పు ఆ గాడిద మనసు మారనే మారదు. ఈ కంచరగాడిది ఏం చేయాలి? అయ్యో నేను మోసుకొని వెళుతున్నా,
నా యొక్క అధికారి అయినటువంటి అబ్షలోము ఉన్నాడా లేదా అని చూడలే. ఆయన ఆకాశమునకు మధ్యకి మస్తక్రిందని వేలాడుతూ ఉంటే ఆ కంచరగాడిది ఏమైపోయిందట, తన ప్రయాణం తను కొనసాగుతూ వెళ్ళిపోతూ ఉందట. ఈ కంచరగాడిదకి ఇంకొక స్వభావం ఉంది. ఏమిటంటే, గాడిదకిని గుర్రమునికి సంయోగం చేసినప్పుడు పుట్టే గాడిదే కంచర గాడిదట. అందుకే దీనికి ఏం గాడిదని పేరు పెట్టారంటే కంచర గాడిదని పేరు పెట్టారు. అందుకు కొన్ని కంచర గాడిదలు కూడా ఉంటాయి. ఎందుకు? శంకరము గాడిదలు, కంచర గాడిద. ఇటు లోకము కావాలి, అటు దేవుడు కావాలి. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి దేవుడిగా ఉంటావు, మళ్ళీ లోకంలోకి వెళ్ళి మళ్ళీ ఎలాగలుగుతావు? లోకస్తులతో నువ్వేం చేస్తావంటే ప్రవర్తిస్తావు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతావు, లోకంలో ఉన్న వారితో మళ్ళీ లోకపు మాట్లాడుతూ ఉంటావు. ఈ కంచరగాడిదికున్న బుద్ధి ఇది. ఈ కంచరగాడిదికున్న మనస్సు అది. అందుకు నువ్వు ఉంటే వెచ్చగానే నుండు, లేకపోతే చల్లగానే నుండు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన నోటి నుంచి ఏం చేస్తాడట? ఉమ్మేసేస్తున్నా అన్నాడు ప్రభు. వెచ్చగానే నుండు, లేకపోతే చల్లగానే నుండు. ఇటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. ఈ కంచరగాడికి ఏమి అర్థం కాలేదంటే, తన యజమానుని మోసుకొని వెళ్తున్న ఈ గాడిద తన మీద ఉన్నాడో లేదో చూడలేదు, కానీ తన ప్రయాణం తను ఏం చేస్తుందట? సాగిపోతూ ఉంది. అలాంటి కంచర గాడిద వలె నువ్వు ఉండకూడదు. లోకంలో ఉండకూడదు. లోకంలో ఉన్న వాటిపై ఆశించకూడదు. లోకంలో ఉన్న ప్రజలతో నువ్వేమి చేయకూడదంటే, నువ్వు వారితో కలిసి మలిసిపోయి నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను నువ్వేం చేయకూడదంటే పాడు చేసుకోకూడదు. దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ దేవుని మాటలు, దేవునిలోని మళ్ళీ ఉన్నానని నువ్వు లోకంలో చెప్పుకుంటూ ఉన్నావు. అందుకు ఈ కంచరగాడిదికి ఉన్న బుద్ధి ఎవరికి ఉండకూడదంటే, సంఘములో ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలకి అటువంటి బుద్ధి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రాత్రంతా నిద్ర లేదు కదా, రాత్రంతా దోమం తోలేరు, అందుకే ఇక్కడికి వచ్చేసరికి నిద్రలు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమునికి ఎంత అంతరాయం కలిగితే అంత నష్టం మీకే. అందుకు మూడవ గాడిద ఏ గాడిద? మూడవ గాడిద ఏ గాడిద? యేసయ్య ఊరిలో ఉన్న గాడిద, యేసయ్యను మోసే గాడిద. దేవునికి స్తోత్రం. ఇదే గాడిద యేసయ్యని మోసే గాడిద. ఈ గాడిద ఎక్కడుంది? ఊరిలో కట్టబడి ఉన్న గాడిద. ఈ కట్టబడి ఉన్న గాడిదని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, తన శిష్యుల్ని పంపించి ఆ కట్టుల్ని విప్పి తన దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక గాడిద కూడా ఉన్నది, మాట్లాడే గాడిద కూడా ఉన్నది. ఎక్కడ? సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు, చూసారా, గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడు? వాక్ ఇచ్చాడు. మనిషికి దేవుడు వాక్ ఇచ్చినప్పటికీ, నోరిచ్చినప్పటికీ చేతులతో ఏం చేయలేకపోతున్నారు? చప్పట్లు కొట్టలేకపోతున్నారు. నోటితో ఏం చేయలేకపోతున్నారు? దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. పరిశుద్ధ గ్రంథమునిచ్చి ప్రభు ఏం చేశాడంటే, దాన్ని చదువుకోమని, ధ్యానించమంటే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పక్కన పెట్టి ఏం చేస్తూ ఉన్నారంటే, నీకు ఇచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదమని నీవే పొందుకోకుండా దాన్ని ఏం చేస్తూ ఉన్నావంటే విడిచిపెడుతూ ఉన్నావు. ఆకాశములు ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుని మహిమను అవి వివరిస్తూ ఉన్నాయంట. ఆకాశ పక్షులు ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయంట. తన స్వరూపమందు తన పోలుకు చొప్పున సృజించిన నరులే దేవునికి ఏమైపోతూ ఉన్నారంటే దూరమైపోతూ ఉన్నారు. ఈ ఉదయకాల పునరుద్ధాన దినములో, మట్ల ఆదివారంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంగమా, దేవుడు గాడిదకి ఏమిచ్చాడట? వాక్ ఇచ్చాడట. గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నీవు నన్ను ఏమి చేసితివని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల
నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. దేవునికి స్తోత్రం. చూసారా, ఎవరిని మోసిందట? బిలాముని మోసింది, ఒక ప్రవక్తని. ఆయన ఏ మాట చెప్తే అదే జరిగిపోద్ది. అలాంటి ప్రవక్తని మోస్తూ తీసుకొని వస్తూ ఉంటే గాడిదతో ఏం చేశాడంటే, ప్రభు దర్శనాన్ని గాడిదకి కనిపిస్తుంది కానీ బిలాంకు మాత్రం దైవ దర్శనము కనిపించట్లేదు. చూసారా, ఎందుకు కనిపించట్లేదంటే బిలాము బాలాకిచ్చిన ధనమును బట్టి, ఆ యొక్క బంగారమును బట్టి ఆశించి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇజ్రాయేలు ప్రజలను శపించటానికి బయలుదేరాడు. అందుకు శపించటానికి వెళుతున్న ధనం మీద మోజు ఉన్న ధనాపేక్ష కలిగిన వాడై ఆ బంగారమును ఆశించి, ఆ ధనమును ఆశించి దేవుని మాటను వెనకను పెట్టి ఆ యొక్క బిలాము తన నోటితో ఏం మాట్లాడితే అది జరిగిపోద్దని దేవుని ప్రజలైన ఇజ్రాయేలుని శపించటానికి వెళుతూ ఉంటే దైవ దర్శనం ఎవరికి కనిపించలేదు అంటే బిలాముకు కనిపించలేదు, కానీ ఈ యొక్క గాడిదికి దేవుని దర్శనము కనిపించిందట. గాడిద ఎదరగా వస్తే యెహోవా దూత ఏం పట్టుకుందట? ఖడ్గమును పట్టుకొని కనిపిస్తూ ఉందట. ఆ ఖడ్గమును ఎప్పుడు పట్టుకొని దూత కనిపించిందో అప్పుడు బిలాముకు బుద్ధి రావాలని అటుగోడ ఇటుగోడ ఉంటే బిలాముని ఏం చేసిందంటే ఆ కాలుని తన గాడిద శరీరమునకును ఆ గోడకు మయ్యాన ఆ ఉన్న పాదాన్ని ఏం చేసిందంటే ఒక్కసారి అదిమిసిందనమాట. అదిమిందప్పుడు అప్పుడు ఏం చేశాడంటే బిలాం ఏం చేశాడంటే గాడిదని కొట్టాడు. అందుకే గాడిద ఇప్పుడు ఏం చేస్తుందట? గాడిది బిలాంతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? మరలా చదవండి, నెక్స్ట్ వచనం. బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, చూసారా గాడిద ఎలా మాట్లాడుతుందో చూడండి. నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కొద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గాక దూషిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేసెను. దేవునికి స్తోత్రం. ఇది ఏ గాడిద అంటే బిలామును మోసే గాడిద. చూసారా, ఈరోజు మనుషులకి ఏమి లేదంటే గాడిదకి మాట్లాడే సమయాన్ని కూడా, స్వరాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఇది బిలామును మోసే గాడిద. దేవునికి స్తోత్రం. ఆ గాడిద ఏ గాడిద? ఆ బెత్పగేపులో ఉన్న గాడిద ఏ గాడిద? కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్ల. ఈ గాడిద మీద ఎప్పుడు ఎన్నడూను ఎవరును కూడా ఏం చేయలేదట? ఆ గాడిదని ఎవరు ఏ పనికి కూడా ఉపయోగించలేదట. ఎందుకు ఉపయోగించలేదంటే అది కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్ల. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నీ భర్త కొట్టినప్పుడు నువ్వు ఎప్పుడైనా అలాగ అన్నావా? గాడిద చెప్పినట్టు ఎప్పుడైనా ఇలా చేయట నీవెప్పుడైనా చూసావా? ఇలా అనే గాడిద బిలాంతో ఏంటి మాట్లాడుతూ ఉంది. చూసారా, దేవుడు ఆఖరికి గాడిదకి కూడా ఏమిచ్చాడు? మాట్లాడే సమయాన్ని ఇచ్చాడు. నీకు మాట్లాడాలి, దేవునితో మాట్లాడే సమయాన్ని దేవునికి ఇచ్చిన దేవుని సమయాన్ని నువ్వు పాటించలేవు. దేవుని సన్నిధిలో నువ్వేం చేయలేవంటే నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అవకాశం నీకు ఉన్నప్పటికీ కూడా ఆ సమయాన్ని నువ్వేం చేస్తున్నావంటే ధిక్కరించుకో. అందుకే ఆ గాడిదకి కూడా మాట్లాడే హక్కు దేవుడు గాడిదకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకు ఈ గాడిద పిల్లను వారు ఏం చేస్తూ ఉన్నారంటే విప్పుచున్నారు, వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. దేవునికి స్తోత్రం. అయ్యా, ఎందుకు ఇప్పుతూ ఉన్నారంటే ఇవి యేసునకు కావలసి ఉన్నాయి అంటే
అప్పుడు అడిగిన వారు కూడా అయితే తీసుకెళ్ళిపోండి అని వారు కూడా ఆ శిష్యులతో చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు వారు ఆ గాడిదను పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, దేవునికి స్తోత్రం, ఇప్పమన్న శిష్యులు ఎక్కడ తీసుకొని వచ్చారట? యేసు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారట. తీసుకొని వస్తూ ఉన్నప్పుడు బట్టలు ఏం చేశారంటే, ఇప్పుడు గాడిద మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. దేవునికి స్తోత్రం. చూసారా, ఇప్పుడు ఎన్నడూ ఎవరు పనికి ఉపయోగించని గాడిద, ఎన్నడూ ఎవరు కూర్చోలేని గాడిద, ఆ కట్టులతో కట్టబడి ఉన్న గాడిద శిష్యులు తేగానే యేసు ప్రభు దగ్గరికి గాడిద వచ్చినప్పుడట, గాడిద మీద ఏం చేశారంటే బట్టలను వేశారంట. బట్టలను వేసిన వెంటనే యేసు ప్రభువారు ఇప్పుడు గాడిద మీద కూర్చొని ఉన్నారు. ఇప్పుడు గాడిద మీద కూర్చొని ఉన్న తరువాత వారు తమ బట్టలను దారిని ఏం చేస్తూ ఉన్నారు? అటు పొడుగుని పరుస్తూ ఉన్నారు. కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెలుచుండిన వారు వెనక్కు వచ్చుచుండేవారును, జయం ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయిచుండిరి. దేవునికి స్తోత్రం. చూసారా, గాడిద అనుకుంటుందట, గాడిద అనుకుంటుందట. ఏమనుకుంటుందంటే, అయ్యో ఇంతవరకు నేను కట్టబడి ఉన్న గాడిదని అని నేను అనుకున్నాను. ఇదిగో కట్లు విప్పబడిన తరువాత నేను ఈ స్థలంలోకి రాగానే, ఏ స్థలంలోకి? యేసు ప్రభు దగ్గరికి రాగానే మాట విననోళ్ళని గాడిద, ఆ యొక్క భారం మోసే గాడిద, ఊరిలో ఉన్న గాడిద, కట్టబడి ఉన్న గాడిద, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ గాడిద మీద కూర్చొనగానే ఆ గాడిదకి కూడా ఏం పెరుగుతూ ఉందట? విలువ పెరుగుతూ ఉందట. గాడిద తన మనసులో అనుకుంటుందట, నా కోసమే ఏం చేస్తూ ఉన్నారంటే దారి పొడుగున బట్టలు పరిచి ఉన్నారు. ఎన్నడూ ఎప్పుడూ చెయ్యలేని ఈ యొక్క ఘనత, ఈ ఐశ్వర్యం నాకేంటి ఇంత ఘనముగా ప్రజలు చేస్తూ ఉన్నారు అని ఆ గాడిద తన హృదయంలో అనుకుంటూ ఉంది. కానీ గాడిద మీద కూర్చున్న వ్యక్తిని బట్టి గాడిదకి ఏమొచ్చిందంటే, యేసు ప్రభుని బట్టి గాడిదకి ఏమొచ్చిందంటే గొప్ప విలువ వచ్చింది. పాపముతో కట్టబడి ఉన్న మనల్ని, దోషముతో కట్టబడి ఉన్న మనల్ని, సంకటములు కుదిర్చి మనల్ని ప్రభు సన్నిధిలోకి నడిపించిన ఆ ప్రభు వలన మనకిని కూడా ఆ పాపము నుంచి, ఆ శాపము నుంచి, ఆ దోషము నుంచి, ఆ త్రాగుడి నుంచి, ఆ వ్యభిచారము నుంచి, ఆ అసూయ నుంచి, ఆ అల్లకొల్లాల నుంచి, ఆ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి, ఆ రోత జీవితం నుంచి విడిపించి ఆ కట్టబడి ఉన్న గాడిదను ఎలాగైతే శిష్యుల ద్వారా విప్పబడి ఉన్నదో, యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, అలాగే ఈ లోకములో ఉన్న సువార్త పరిచర్య ద్వారా, దేవుని వాక్యము ద్వారా, మనము ప్రార్థనల ద్వారా మనం ఏమయ్యామంటే ఆ పాపములో నుంచి ప్రభు యొద్దకు మనం ఎలాగైతే వచ్చామో, కట్టబడి ఉన్న గాడిద కట్లు విప్పగానే ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి రాగానే ఎప్పుడూ లేని తనకి ఏం కలిగిందంటే తన మీద వస్త్రములు వేయబడ్డాయి. అలాగే యేసు ప్రభుని నమ్ముకున్న మనకును కూడా ఇదిగో ఆ మలినమైపోయిన ఆ పాప వస్త్రములు, ఆ ప్రాచీన వస్త్రములను తీసివేసి, ఆ ప్రాచీన స్వభావమును తీసివేసి మనకు కూడా దేవుడు ఏమిచ్చాడంటే ఒక నూతన స్వభావాన్ని ఇచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నామములో మారు మనసు పొంది బాప్తీసం పొందుకున్న మనకిని కూడా ఏం కలిగిందంటే గాడిదకి ఎలాగైతే విలువ కలిగిందో మనకిని కూడా విలువ కలిగింది. గాడిదకి ఎలాగైతే తన మీద వస్త్రం వేయబడ్డదో మన మీద కూడా రక్షణ అనే వస్త్రముతో మనల్ని కూడా ప్రభు ఏం చేశాడంటే ఆ గాడిదని అలంకరించినట్లు మనల్ని కూడా ఆ రక్షణ అనే వస్త్రముతో దేవుడు ఏం చేశాడంటే అలంకరించాడు. దేవునికి స్తోత్రం.
ఇదిగో గాడిద మీద ప్రభు కూర్చోవడమే కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు రక్తమును కార్చి ప్రాణాన్ని పెట్టి మన హృదయాన్ని ఒక ఆలయముగా చేసుకున్న ఆ ప్రభు ఎక్కడ ఉండాలంటే గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నట్లు మన హృదయములో యేసు ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మన హృదయమే ఆయనకి ఏమై ఉండాలంటే ఒక ఆలయముగా ఉండాలి. అందుకే గాడిదకి ఏం కలిగిందంటే గొప్ప ఘనత కలిగింది. తన కట్టుల నుంచి విప్పబడ్డాది. యేసు ప్రభువును నమ్ముకున్న మనకిని కూడా గాడిదకి ఘనత కలిగినట్లు మనము కూడా ఆయా స్థలముల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు, ఆయా పట్టణంలోకి వెళ్తూ ఉన్నప్పుడు వీరు దేవుని బిడ్డలని పిలిచి వారిని పోల్చి ఏం చేస్తూ ఉంటున్నారంటే వందనాలండి, ప్రైజ్లాడండి అని మనల్ని పలకరిస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. మనల్ని ప్రేమించేవారు అనేక మంది ఉన్నారు. మనకి ఆతిథ్యం ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు. అనేక మంది మన గురించి ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు. క్రైస్తవులు ఎదురవుతూ ఉన్నప్పుడల్లా వందనాలండి, ప్రైజ్లాడండి అని చెప్పుకుంటూ మనల్ని ఏం చేస్తూ ఉన్నారంటే ఆ గాడిదకి ఘనత కలిగినట్లు మనల్ని కూడా తన ఘనమైన నామములో ప్రభు మనకేమి ఇచ్చాడంటే అట్టి ఘనతనే ఇచ్చాడు. అందుకు ఇప్పుడు యెరూషలేము వీధిలో ఏం చేస్తూ ఉన్నారంటే వస్త్రాలు పరుస్తూ గాడిద మీద యేసు ప్రభు యెరూషలేము వీధిలో తిరుగుతూ ఉంటే హోసన్నా జయము జయమని వారు ఏం చేస్తూ ఉన్నారంటే కేకలు వేసి పాటలు పాడుతూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయం జయం అని ఏం చేస్తూ ఉన్నారంటే కేకలు వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ప్రభువునందుంటున్న ప్రియా దేవుని బిడ్డలారా, అందుకు నీవు అడవగాడిదవై ఉన్నావా? ఒకవేళ అడవగాడిదవై ఉంటే అరణ్యం నీ కుటుంబం ఎలాగున్నదంటే అరణ్యంతో పోల్చబడ్డది. ఒకవేళ అడవగాడిద ఎక్కడ ఉన్నదంటే ఉప్పు పర్రల్లో నివాసం చేస్తూ ఉంది. అక్కడ మేత లేదు. ఆ స్థలంలో మేత లేని స్థలంలోకి వెళ్ళొద్దు. దేవుని వాక్యం నీ ఆత్మకి ఏమై ఉందంటే ఆహారమై ఉన్నది కనుక మేతగల స్థలముల్లో నీవు ఏం చేయాలంటే నివాసించాలి. ఆ యొక్క నీ కుటుంబము అరణ్య రోదనగా ఉండకూడదు. నీ కుటుంబంలో ఎల్లప్పుడూ ఏముండాలంటే ప్రార్థన జీవితము కలిగి నీవు ఉండాలి. అందుకు ఎవరిని కూడా గాడిద ఏం చేస్తుందట, పట్టణమును అది తిరస్కరిస్తూ ఉందట. మనిషి కేకలను ఏం చేయదట, అది విననొల్లదట. అందుకు నీవెవ్వరిని కూడా ఎదుటి వారిని ఏం చేయకూడదంటే తిరస్కారము, గాడిద తిరస్కరించినట్లు ఎదుటి మనుషుల్ని ఎప్పుడు కూడా ఏం చేయకూడదట, మనము తిరస్కరించకూడదు. ఇదిగో గాడిద దేవుని మాటకి, ఆ అడవి గాడిద ఆ కేకకి వినబడట్లేదట. మనిషి పిలిచిన కేకని అదేం చేయట్లేదంటే విననొల్లకుంటుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు విననొల్లకుండా నువ్వు ఉండకూడదు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి నువ్వు తీసుకొని నువ్వేం చేయాలంటే సత్ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. కంచర గాడిద అంటే అది ఎలాంటిదంటే అది సంయోగము ద్వారా, గాడిది గుర్రము సంయోగము ద్వారా అందుకు అది పుట్టినదట కంచర గాడిద. ఆ కంచర గాడిద స్వభావం ఏమిటంటే యువతల దేవునిలో ఉంటారు, అవతల లోకంలో ఉంటారు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని భజన చేస్తారు, లోకస్తులతో ఉన్నప్పుడు లోకపు భజన చేస్తారు. అందుకే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. ఆ లోకంలో నువ్వేం చేయకూడదంటే కలిసిపోకూడదు. ఆ కంచర గాడిదకి ఉన్న బుద్ధే ఎవరికి ఉండకూడదు, సంఘములో ఉన్న విశ్వాసులకి ఉండకూడదు. ఊరిలో ఉన్న గాడిద ఏమయ్యిందంటే కట్టులు విప్పబడ్డాయి. దాన్ని శిష్యులు తోలుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి రాగానే తనకి ఏం కలిగిందంటే గొప్ప ఘనత కలిగింది. అందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఎలా ఉండాలంటే దేవుని మాటకు లోబడి దేవుని చిత్తములో నువ్వు జీవిస్తే నీవు నీ కుటుంబం ఏమవుతుందంటే ఆశీర్వదింపబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు గాడిదని విడిపించాలంటే గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేయాలంటే మెడని విరగదీయాలట. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం చదువుదాం.
ప్రతి గాడిద తొలి పిల్లను ఏమివ్వాలంట? వెల ఇచ్చి ఇడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ఏం చేయాలట? ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల అది దాని మెడని విరగదీయాలట. దేని మెడని? గాడిద మెడనే విరగదీయాలి. గాడిదని విడిపించాలంటే గొర్రెపిల్ల రక్తము దానికి బదులుగా ఏం చేయాలట? చిందింపబడాలి. గొర్రెపిల్ల ఆ యొక్క రక్తాన్ని చిందింపబడాలి. గొర్రెపిల్ల రక్తం కావాలి అంటే గాడిద రక్షణలోకి రావడానికి ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని అర్పణగా అర్పించాలి. అందుకు మనము కూడా రక్షణలోకి రావడానికి 1 పేతురు 1వ అధ్యాయం 18, 19 వచనం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 18, 19 వచనం చదువుదాం. పితృపారంపర్యమైన అంటే పితృపారంపర్యం అంటే మీ పెద్దలు పితృలు చెప్తారే ఆ వ్యర్థమైన ప్రవర్తనను మీరు విడిచిపెట్టిన ఎడల వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, చూసారా, వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు ఇవేంటంటే వెండి బంగారం ఒకరోజు ఏమైపోద్దట? క్షయమైపోయిన వస్తువులు అటివి. వాటి వలన మీరు విమోచించబడలేదు, కానీ అది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. స్తోత్రం. మనం ఎవరట? అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల రక్తము, క్రీస్తు రక్తము ద్వారా మనం ఏమి అయ్యామట? విమోచించబడ్డాము. అదే విమోచన గాడిదకి కావాలి అనుకుంటే గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాలి, అర్పణ అర్పించాలి. మనల్ని క్షయ వస్తువులైనటువంటి వెండి బంగారముల చేత మనం విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము అదే క్రీస్తు రక్తము ద్వారా మనం ఏమయ్యామంటే మనకి విడుదల కలిగింది. దేవునికి స్తోత్రం. చూశారా, అందుకే మనకు రక్షణ కలిగింది. ఆ రక్తము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాము కనుక ఆ క్రీస్తుకు మనం ఏమయ్యా ఉండాలంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. అందుకు యేసయ్యను మోసే గాడిద, ఏ గాడిద అంటే ఊరిలో ఉన్న గాడిద, కట్టబడి ఉన్న గాడిద, అది యేసయ్యను ఏం చేసిందంటే తన మీద ఎక్కించుకుంటూ యెరూషలేము వీధుల్లో యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆ యొక్క సిలువ క్రయధనమునకు ఆ సిలువకు అప్పగింపబడే ముందు ఆదివారమే. ఏ ఆదివారం అంటే ఈ మట్టల ఆదివారము. నిన్న శనివారం ఏ శనివారమో మీకు తెలుసా? లాజరసన్ సాటర్డే. నిన్నటి కాల సమయంలో లాజరసన్ సాటర్డే, నిన్నటి కాల సమయం. అంతకుముందు శుక్రవారం ఏది అంటే పస్కా బలి పండగ. దేవునికి స్తోత్రం. శుక్రవారం సిలువ చేసే రోజు పస్కా పండుగ, బలి. రెండవది శనివారం ఏంటంటే నిన్న గడిచిన శనివారం లాజరసన్ సాటర్డే, ఈరోజు మట్టల ఆదివారము. దేవునికి స్తోత్రం. అందుకే మన దేశములు అయితేనేమి, ప్రపంచ దేశములు అయితేనేమి, ఆయా రాష్ట్రములు అయితేనేమి, జిల్లాలు అయితేనేమి, దేశ ముఖ్య పట్టణాల్లో అయితేనేమి, మారుమూల ప్రాంతాల్లో అయితేనేమి, ఈరోజు ఆ మట్టలు పట్టుకొని ఏం చేస్తారంటే ఆ యెరూషలేము వీధిలో యేసు ప్రభువారు ఎలాగైతే ఆ ప్రాంతములన్నీ తిరుగుతూ ఉంటాడు ఆ యొక్క యెరూషలేము వీధిలో, అలాగనే ఈ మన క్రైస్తవ సాంప్రదాయిక ప్రకారం కూడా ఆయా ప్రాంతాల్లో అనేక మంది దైవ సేవకులు ఏం చేస్తారంటే ఆ మట్టలు పట్టుకొని పాటలు పాడుకుంటూ ఓసన్న జయం జయం అను పాటలు పాడుతూ ఏం చేస్తారంటే ఆయా పరిసర ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క సువార్తనే ప్రకటిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం,
హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. చప్పట్లు కొట్టు. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగరము క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగరం ఈ క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. మొన్నైనా ఈ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రమును ధరించెదం. మొన్నైనా ఈ దేహం మహిమ రూపమై ధవల వర్ణ వస్త్రమును ధరించెదం. నాదుడేసుకు నవవధులము, నీతి పాలనలో యువరాజులం. నాదుడేసుకు నవవధులము, నీతి పాలనలో యువరాజులం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడెదం. సియోనుకు చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీయు తీసి చెంత నిలుచును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలుచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు చేరెదం. హల్లెలూయా. అలా పాటలు పాడుకుంటూ యెరూషలేము వీధిలో అలనాడు యేసు ప్రభువారు కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్లను విడిపించి ఆ గాడిద మీద ఆయన ఆ యెరూషలేము ప్రాంతాలన్నీ తిరిగారు. అందుకే ఈ యొక్క మట్ల ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆదివారం. అందుకు నీవు అడవి గాడిద వలె, కంచరి గాడిద వలె ఉండకుండా యేసుని మోసే ఆ గాడిద, కట్టబడి ఉన్న గాడిద పిల్లను
ఎలాగైతే కట్టబడి ఉన్నదో మనము కూడా ప్రభువుని తెలియని రోజుల్లో పాపపు కట్టులతో కట్టబడి ఉన్న మనల్ని ప్రభు ఆ కట్టులను విప్పి ఆయన మోసే గాడిదగా ప్రభు మనల్ని సంఘములో, స్థానిక ఊరిలో, మనల్ని ఆయా ప్రాంతాల్లో దేవుడు ఊరేగిస్తూ ఉన్నాడు అంటే, ఘనపరుస్తూ ఉన్నాడంటే కేవలం ప్రభు యొక్క కృపే. మనం ఈరోజు ఈ ఘనత కలిగి ఉన్నామంటే, ప్రభు నామమున కలిగి ఉన్నామంటే కేవలం ప్రభు వలనే మనకు ఆ ఘనత కలిగింది. కేవలం గాడిదకి ఘనత కలిగింది అంటే ఎవరి వలన అంటే ప్రభు వల్ల మాత్రమే గాడిదకి ఘనత కలిగింది. దేవుని పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం నిల్చుందాం.